ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి 1 వచనం నుండి 2 వచనాలు మనం చూస్తున్నాం. మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళగానే కట్టబడి ఉన్న దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి, యేసు ప్రభుల వారు ఏమంటే తన మరణానికి ముందు యేసు ప్రభు శిలువ ఎక్కక మునిపే మరి ఒక గ్రామాన్ని చూపిస్తున్నాడు. ఆ గ్రామంలోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే, ఒక గాడిద పిల్ల కట్టబడి ఉన్నది, ఆ గాడిద పిల్లని విప్పుకొని తీసుకుని రండి అని చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి, ఎలాగైతే ఆ గాడిద పిల్ల గ్రామంలో కట్టబడిందో, ఒక యజమాని దగ్గర ఒక పశువుల తొట్టిలో ఎలాగైతే అది కట్టబడి ఉందో, ప్రియులారా ఇక్కడ గమనించండి, మనము కూడా ఒకప్పుడు కట్టబడిన వారమే. మనము కూడా ఒకరి చేత కట్టబడిన వారము. ఎలాగైతే ఆ గాడిద పిల్ల యజమానుడు ఆ గాడిదని ఎలాగైతే కట్టేసి ఒక దొడ్డిలో ఉంచాడో, అలాగే మనకు కూడా ఒకడు కట్టివేసి ఒక భయంకరమైన చిక్కులలో మనకు పెట్టేశాడు. మరి ఎలా మనం కట్టబడ్డామని మనం చూడగలిగితే, ప్రభుల వారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. చూడండి మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తున్నాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఎలాగైతే గాడిద పిల్ల ఆ గ్రామంలో కట్టబడి ఉన్నదో, మనము కూడా పాపం అనే ఒక భయంకరమైన బంధములో కట్టబడి ఉన్నాం. పాపము చేత మనం కట్టబడి ఉన్నాం. ఆ పాపం అనే ముడితో మనకు సాతానుడు, అపవాది ఈ లోకములో మనకు కట్టేశాడు. ఏ మాత్రం కూడా విడిపించుకోవడానికి ఆస్కారము లేదు. ఎవరు కూడా మనకి విడిపించడానికి మరి మార్గం చూపించలేదు. చాలామంది ఈ పాపం నుంచి విడుదల పొందడానికి దాన ధర్మాలు చేసేవారు కొందరు, డబ్బు దానం చేసేవారు కొందరు, రక్తదానం చేసేవారు కొందరు, భోజన దానం చేసేవారు కొందరు, యాత్రలు చేసేవారు కొందరు, వస్త్రదానాలు చేసేవారు కొందరు. ఇలా అనేకమైన దానాలు చేసే ద్వారా పుణ్యం వస్తుంది, మేము చేసిన పాపము మాకు విడుదల అవుతుందని చెప్పి చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ గమనించండి, ఈ ప్రపంచంలో నీవు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాల ద్వారా నువ్వు మంచి సంపాదించవచ్చేమో, కానీ నీ పాపము నుంచి విడుదల చాలా ఉపరమైన దేవుని వారలారా. కాబట్టి ఇక్కడ ఎలాగైతే గాడిద పిల్ల కట్టబడి ఉన్నదో, మనము కూడా పాపం అనే బంధకములో కట్టబడి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని ఇచ్చి ఆ దాస్యము నుండి మనకి విడిపించాడు. ఎలాగైతే ఆ 2 శిష్యులను పంపించి ఆ గాడిద పిల్లలను విడుదల చేసుకోవడానికి, ఆ విడుదల చేసి తీసుకురావడానికి ఎలాగైతే ఆజ్ఞాపిస్తున్నాడో, మనము కూడా పాపమని ఈ బంధకాల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు తన ప్రాణమునిచ్చి మనకు విడుదల చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం చూడగలిగితే చాలా చక్కటి మాట. ప్రభుయోగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి, గమనించండి, ఇక్కడ నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, బాగుండి మాట, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుకున్నటకును. యేసు ప్రభుల వారు బందికాలంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. బంధకాలంలో చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. ఏంటి ఆ చెరసాల, ఏంటి ఆ బంధకం అంటే, పాపమైన బంధకములో ప్రతి మానవుడు ఉన్నాడు. వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చారు అని ఈ మొదటి విషయంలో మనం ధ్యానిస్తున్నాం. ఎలాగైతే ఆ ఒక గాడిద పిల్లని ఆ శిష్యులు విడుదల చేసుకొని తీసుకొస్తున్నారో, యేసు ప్రభుల వారు కూడా పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి మనందరి పాపపు బంధకాల నుండి తన స్వరక్తముని ఇచ్చి, మన పాపముల కొరకు తన ప్రాణమునిచ్చి మనందరినీ విడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ మొదటి విషయంలో.